జై బాలయ్య. సినీ అభిమానులందరికీ నా నమస్కారాలు. సినిమా అంటే కేవలం నటన కాదు, ఆ పాత్రలో ఒదిగిపోవడం. ఈ రోజుల్లో పాత్ర అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఒకే ఒక్క హీరో మన నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. అఖండతో మాస్ సినిమాకు ఒక ఆధ్యాత్మిక తాండవం చూపించిన బాలయ్య బోయపాటి కాంబో ఇప్పుడు అఖండ 2 తాండవంతో ప్రపంచాన్ని షేక్ చేయడానికి సిద్ధమవుతుంది. ట్రైలర్ రిలీజ్ అయింది. అఖండ 2లో బాలయ్య గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. పార్ట్ 1లో మనం చూసిన మురళీకృష్ణ మరియు అఖండ పాత్రలే ఇక్కడ కూడా ప్రధానం. కానీ ఈ ట్రైలర్ లో బోయపాటి గారు ఆ పాత్రలకు ఇచ్చిన కొత్త కోణాలు అద్భుతం. పార్ట్ 1లో ఫ్యాక్షనిజాన్ని అరికట్టే ఆర్బిట్రేటర్ గా మురళీకృష్ణను చూసాం. కానీ ఈ పార్ట్ లో ఆయన దేశవ్యాప్తంగా ముఖ్యంగా సనాతన ధర్మానికి ముప్పు కలిగించే అంతర్జాతీయ శక్తులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. క్లీన్ షేవ్, బిజినెస్ మ్యాన్ లుక్. కానీ ఆయన నోటి వెంట వచ్చే మాటలు మామూలుగా లేవు. నాకు పడ్డ వేడి చుక్కలే నీకు సర్జికల్ స్ట్రైక్స్ అవుతాయి అని విలన్ కు వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే ఆ పాత్ర ఎంతటి పక్కా ప్లానింగ్ తో దుష్ట శక్తులను అంతం చేస్తుందో అర్థమవుతుంది. ఇది విదేశీ విలన్లు మన భారతీయ న్యాయాన్ని తెలియజేసే పాత్ర. అఖండ పాత్ర ఒక దైవశక్తికి ప్రతిరూపం. ట్రైలర్ లో చూపించినట్టు ఈసారి కథ ఉత్తర భారతదేశంలోని కుంభమేళ ప్రాంతం నుండి మొదలవుతుంది. ఆది పిన్నిశెట్టి పోషిస్తున్న తాంత్రిక విలన్ మన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తుంటే అడ్డుకునే దైవ రూపమే అఖండ. అఘోరా గెటప్, చేతిలో త్రిశూలం. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఆ తాండవం చూస్తుంటే థియేటర్ లో అభిమానులకు గూస్ బంప్స్ వస్తాయి. బాలయ్య గారు స్వయంగా చెప్పినట్టు ఈ సినిమా హైందవ శక్తికి ప్రతిరూపం. ఈ పాత్ర కేవలం మాస్ యాక్షన్ కోసమే కాదు, ధర్మాన్ని నిలబెట్టడం కోసం తాను ఎన్ని కష్టాలు అనుభవించడానికి సిద్ధమయ్యాడో ట్రైలర్ లోని పవర్ఫుల్ విజువల్స్ చూపిస్తాయి. ఇందులో అఖండ పాత్రలో యంగ్ లుక్, ఓల్డ్ లుక్ రెండు చూపించారు. అంటే ఈ పాత్ర ఒక కాలానికే పరిమితం కాదని, ధర్మం ఉన్నంత కాలం దాని రక్షణ ఉంటుందని సూచిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది బోయపాటి మార్క్ ట్రిపుల్ ఎలివేషన్. మొదటి భాగంలో అఖండ పాత్ర లోకల్ లెవెల్లో జరిగింది. కానీ ఈ అఖండ 2లో మురళీకృష్ణ ఇంటర్నేషనల్ స్థాయిలో న్యాయం చేస్తుంటే అఖండ ఆ సనాతన ధర్మాన్ని కాపాడుతూ పాన్ ఇండియా రేంజ్ ను దాటి పాన్ యూనివర్స్ రేంజ్ కు వెళ్ళబోతున్నాడు. బాలయ్య గారి పాత్రకు యాక్షన్ సీక్వెన్స్లకు తమన్ మ్యూజిక్ తోడైన సనాతన ధర్మం అనే పవర్ఫుల్ పాయింట్ డిసెంబర్ 5న బాక్సాఫీస్ లో 200 కోట్లు దాటేందుకు మురళీకృష్ణ పాత్ర మెదడుతో అఖండ పాత్ర బలంతో పక్కా ప్లాన్ చేసిందా? ఈ క్యారెక్టర్ విశ్లేషణ మీకు నచ్చిందా? పాత్రలో బాలయ్య బాబు స్టైల్ యాక్షన్ బాగుంటుందా, లేక అఖండ పాత్రలో మాస్ దైవత్వం బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. జై బాలయ్య.